బీఆర్ఎస్ పార్టీ సోమవారం నాడు నుంచి మండే నుంచి మేము ఫస్ట్ ఇక్కడ కేంద్రంకి వెళ్ళి ఈడీకి ఫస్ట్ కంప్లైంట్ చేస్తాం. దాని తర్వాత సిబిఐకి కంప్లైంట్ ఇస్తాం. అక్కడే సెంట్రల్ విజిలెన్స్ కూడా కంప్లైంట్ ఇస్తాం. ఎస్ఎఫ్సి ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించిన దానికి కూడా కంప్లైంట్ ఇస్తాం. ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నాడు పోయి కంప్లీట్ చేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి, విజిలెన్స్కు, సిబిఐకి, ఈడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము అప్లై చేయడం జరుగుతుంది. ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఎలా మనీ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్ కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది. కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపెట్టినా పట్టించుకోలేదు, అసెంబ్లీలో ఉన్న చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు సెంట్రల్ను మేము అప్రోచ్ అవుతున్నాం.